నాకంటే ఇక్కడ అంటూ ఉండటం ఇష్టం లేదు. ఇక్కడ అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ తెలంగాణ రావడం వల్ల రూమ్ రెంట్లు పెరిగిపోతాను. వెళ్ళి చూడండి అసలు కృష్ణనగర్ కానీ వెంకటగిరి గాయత్రి ఈ ఏరియాలో ఎక్కడ కూడా రూమ్లు ఎక్కడ కూడా దొరకట్లేదు. 9,000, 10,000, 20,000 దాకా రూమ్ రెంట్లు ఉన్నాయి. ముస్లిం మైనారిటీ వర్గాలు పొత్తుకి మద్దతు ఇస్తారనుకుంటున్నారా? ఇస్తారన్న, ఎందుకంటే వాళ్ళ కూడా చాలా కూడా అన్యాయం జరిగిందని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ముస్లిమ్స్ మాది అంటే షూటింగ్ ఫీల్డ్ చాలామంది మాత్రం కూడా తెలిసి అంటున్నారు. అయితే ఒకప్పుడంటే టీడీపీ ఉన్నప్పుడు చాలా వాళ్ళ కూడా మేలు జరుగుతూ ఉండేది. ఈయన వచ్చిన తర్వాత హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చినది అంటే మాకే నెరవేర్చలేదు, ఇంకా వాళ్ళకి మాత్రం ఏం చేస్తారు చెప్పు. అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఉండి ఏ డెవలప్మెంట్ చేయలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది మనం అనుకోవడం తప్పన్న. ఆల్రెడీ చూడాలి కదా, పోయి అమరావతి వెళ్ళి చూస్తాను కదా తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మన ఎంత 700 కోట్లు పెట్టి సచివాలయం కట్టించాడు ఆయన. 350 కోట్లు కంటేనే ఈయన అంటే తాకట్టు పెట్టేశాడు. మరి 700 కోట్లు కట్టాడంతా అది ఎవరికి కూడా తెలియదు కదా. మొన్నడా నాకు తెలియదు అసలు 700 కోట్లు పెట్టి సచివాలయం ఉన్నదని. ఆంధ్రాలోనే అక్కడ అమరావతి సచివాలయం కట్టారు కాబట్టి ఇక్కడ తెలంగాణ కూడా ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నంటే సచివాలయం పడగొట్టి మళ్ళీ అంటే అంతకంటే రిచ్గా కట్టారు. అక్కడ ఆంధ్రాలో సచివాలయం కట్టిపోయాలంటే ఇక్కడ కూడా కట్టడం అనిద్దరు కదా. ఇప్పుడు అలాగని ఇక్కడ ఈ సీఎం అంటేనేమో ఏది అంబేద్కర్ బొమ్మ ఎంత 160 కోట్లు పెట్టి ఇక్కడ అంటే 160 కోట్లు పెట్టి కట్టారు. ఇక్కడ ఆయన అంతా 400 కోట్లు పెట్టాడు. అక్కడ 400 కోట్లు ఆ అంబేద్కర్ బొమ్మ కట్టే పనే ఉంది. ఇప్పుడు ఏం ఉపయోగం ఉన్నది? ముందే రోడ్లు వేసి జనాలు అంటే బతుకుంటాను కదా అక్కడికి వెళ్ళడానికి. విజయవాడ కట్టారు. మా ఊరి నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఎంత భయం వేస్తుంది తెలిసిందా. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నా అంటే పెత్తందారులకు పేదలకు జరిగే ఒక యుద్ధం, మీరు ఏ వైపు ఉంటారో తెలుసుకోండి అంటున్నారు ప్రజలు. అక్కడ పేదలు ఏ వైపు ఉంటే ఆ వైపు వెళ్తామని. వాళ్ళు పెత్తందారులు టీడీపీలు పెత్తందారులు అవుతారు, లేదంటే వైసీపీలు పెత్తందారులు అవుతారా? టీడీపీ వాళ్ళే పెత్తందారులు అంటాడు. టీడీపీలు పెత్తందారులు ఎలాగవుతారు? నువ్వు వైసీపీలు కదన్నా. నాడు నేడు స్కూళ్ళు డెవలప్ చేస్తుంటే అది కూడా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పేదలు బాగుపడుతుంటే ఓర్వలేకపోతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. ఎలా అంటే కొంచెం చేస్తున్నారు. అభివృద్ధి చేసేది ఎలాగా ఒక స్కూల్ పరంగా చేశారు, కొంచెం నెక్స్ట్ అంటే హాస్పిటల్ చేశారు. కాదంటే మిగతాయి అంటున్నాం కదన్నా. ఇప్పుడు చిన్నపిల్లలు డెవలప్మెంట్ చేస్తున్నారు, కానీ పెద్దోళ్ళు ఏందో జాబులు రావాలి. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే విద్య, స్కూళ్ళు బాగా చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు, పర్లేదు. ఆ రెండు చేస్తే సరిపోతుంది కదా. మిగతా వాళ్ళు ప్రజలు వాళ్ళకు కావాల్సింది వాళ్ళు సంపాదించుకోవచ్చు కదా. ఎలా సంపాదించుకునే అవకాశం కూడా ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇప్పుడు మేము ఉన్నాము, మేము ఆల్రెడీ పెద్దలు అయ్యాం. ఇప్పుడు మాకంటే జాబ్ ఉంటున్నాయి కదా. ఇప్పుడు మా పిల్లలు అంటే చదివించుకోవడానికి విద్య అంటే వాళ్ళిద్దరు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోలేరు కదా. గవర్నమెంట్ స్కూల్ కూడా టైమింగ్స్ ఎలా ఉన్నాయన్న? మార్నింగ్ 9 గంటలు పెడుతున్నారు, 10:30 వెళ్ళేసి మళ్ళీ ఎప్పుడు 1:30 పెడతారు. 1:30 4 గంటలకి వదిలేస్తున్నారు అంతే. మా అన్నయ్య పిల్లలు 4:15 వచ్చేస్తున్నారు ఇంటికి. ఇంకా వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు? వాళ్ళు మా అయితే ఎంత 4 hours చదువుకుంటున్నారు అంతే స్కూల్లోని. అందుకు వేస్ట్ చదివేది కూడా లేదు అందులో గవర్నమెంట్ స్కూల్లో. మా అన్నయ్యలు అంటే ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ కానీ టీడీపీ వస్తే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఇస్తే, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం కూడా రెడీ అవుతున్నారు. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175కి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? ఓవరాల్గా అంటే మ్యాచ్ అంటే జనసేన చేసిన ఏరియాలో అయితే ఒక సీటు కూడా రాదు, 95%. టీడీపీ అంటే కొన్ని ఉంటాయి కదన్న, అమౌంట్లు పెట్టి కొంచెం ఆ రోజు ముందు రోజు 2 రోజుల్లో కొంచెం గట్టిగా ఏమైనా అమౌంట్ ఏమైనా వేసేలా ఉంటే ఒక 40-50 దాకా రావచ్చు. జనసేన జగన్కి నెక్స్ట్ అయితే రావు. అందరైతే అంటున్నారు మా జగన్ గెలిపించుకోమని అంటారు అంతే. కానీ అంత లాస్ట్కి ఎండింగ్ వచ్చేసరికి ప్రతి ఒక్క భవిష్యత్తు ఉంటే చూసుకోవాలి కదా. ఓకే, జనసేన 21 ఎన్ని సీట్లు గెలుస్తారు? 21 మినిమం 19-20 ఈజీగా వస్తాయన్న. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మొత్తం అది పొత్తు అనుకోకూడదన్న. ఎందుకు పొత్తు అంటున్నారు? పొత్తు దేనికోసం పొత్తు అవుతుందన్న? ఇప్పుడు అంటే టీడీపీ ఒకప్పుడు అంటే ఆపదలు ఉన్నట్టు జనసేన ఇల్లు గెలిచింది. ఇప్పుడు అంటేనేమో బీజేపీ పొత్తు అంటే పొత్తు కాదన్న అది. ఎందుకంటే ఆదరించి ఫండ్ వచ్చి మనకి రేపు డెవలప్మెంట్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి. అక్కడంటే ప్రధానమంత్రి అమౌంట్ ఇస్తాను కదా మనకి. ఇక్కడ అంటే మనం ఏమేమి చేసుకోవడానికి ఆ ద్వారా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన నెల్లి గెలిచేది ఉంది అంతే. అంతకుముందు కూడా అన్నారు. అంతకుముందు ఓడిపోవడానికి కూడా కొంచెం కారణం ఎందుకు అనుకున్నాం, ఒకప్పుడంటే ప్రధానమంత్రి గారు కొంచెం ఏదేదో మాటల వల్ల. ఎన్ని సీట్లు వస్తాయండి? ఓవరాల్ 155కి 150 ఈజీగా వస్తాయన్న. మొత్తం జనసేన. ఏపీలో మద్యం క్వాలిటీ ఎలా ఉందండి?